శ్రీ డేకల ప్రభాకర్ గారు మరియు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం మీకోసం. అలవాటు పడ్డారు, అలవాటు చేశారు కదా, తీసుకుంటారు. రేపు నన్ను చూస్తాను. చంద్రబాబు గారి నాయకత్వం, డేగల ప్రభాకర్ గారి నాయకత్వం, డేగల ప్రభాకర్ గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. అష్టైశ్వరి వసంతి ద్వారా ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలాపురుషార్థ వసంతి ద్వారా సాధి ఉద్యోగ వ్యాపార ప్రోత్సాహన అఖండ లక్ష్మీ సౌభాగ్య महाभाग माता रामन छत्रावतानो तरुणो रूप संपन्नो सुकुमारो महाबलो बलवलो दान्तो तापसो ब्रह्मचारिणो पुत्रो दशरथस्य उतो भ्रातरौ राम लक्ष्मणौ టెస్ట్ చేశారా? ఈ తీసుకెళ్ళి డాక్టర్ గారికి ఏ డాక్టర్ గారు చెప్తే అందులో ఇస్తారు. మీరు చేయించుకోవాలి. షుగరు బీపీ చూసింది సార్, నాకు బైపాస్ చేసింది. అవునా? అంటే ముందు ఒకసారి డాక్టర్ గారు టెస్ట్ చేస్తారు. జనరల్ మెడిసిన్స్ చేయించుకోవాలి. 2 క్యాంపులు పెట్టించండి రెగ్యులర్గా. రేపు 5 క్యాంపు కూడా అరేంజ్ చేస్తాం. క్యాంప్ పెడితే బాగుంటుంది. మనకు డైరెక్ట్ కూడా స్పెట్స్ అయ్యి అరేంజ్ చేసి చక్కగా మేము కూడా కొంత వేసుకుని చేస్తాం. ఇబ్బంది ఏమి లేకుండా వాళ్ళతో. ఇప్పుడు లేడీ డాక్టర్ గారు కూడా వస్తున్నారు. ఓకేనమ్మా. దుర్గాప్రసాద్ నువ్వైతే బాగలేదు. దుర్గాన్న నమస్తే అన్నయ్య. ఏం పని చేసావు తెలుసు? ఇప్పుడు దాకా అడావుడి గడిపి వచ్చిందా
తీసుకోలేదు రమణదా స్వామిదా అమ్మమ్మ 2 ఫోటో చూపించుకుందండి బీపీ మొత్తం వచ్చిందండి అన్నీ ఉన్నాయి చూసుకున్నావా 5 కిలో దేనికి మనతో మధ్యాహ్నం తిన్న తర్వాత డబ్బు తగ్గితే షుగర్ పర్లేదు నార్మల్ ఏం తినేసి వచ్చారు ఏమైనా తిన్నారా ఇంటి దగ్గర ఉన్నాయా అంటే అరిగిపోయినాయి అని చెప్పారు బాగా ఒకసారి ఎక్స్రేలు చూడండి మోకాళ్ళు ఇప్పుడు పక్కకి వచ్చింది కొంతమంది ఇంజక్షన్స్ ఇస్తున్నారు దాని లోపల కొంతమంది బ్లడ్ ఇస్తున్నారు ఒకసారి తీసుకోవాలి ఎక్కువ నొప్పుల పిల్లలు వాడుతున్నారు అందువల్ల కూడా సిరప్ ఏమో 3 పూట్ల సిరప్ 3 పూట్ల ఇక్కడ ఈ బోన్స్ మీ దగ్గర ఉన్న పిల్లల్లో ఇన్సులిన్ 12 తీసుకోండి ఆక్సిరా ఎల్ఎల్ తీసుకోండి ఆ ట్యాబ్లెట్ తీసుకుంటే సాగర్ బీపీ షుగర్ షుగర్ చూసుకోరా బీపీ షుగర్ అదేంటంటే సందులో తీసేది పట్టుకోండి షుగర్ గేమ్ పిల్లలు పెట్టడానికి సంబంధించింది ఎక్కడికి వెళ్ళి ఎవరు వెళ్ళి
రాసిచ్చారు కదా ఈ రోడ్లో ముందుకు వచ్చేస్తే ఫ్లెక్సిబుల్ బాగా తెలిసి చేశారా నువ్వే చేశారా రెడ్డి పడతానికి ఇస్తాను. బీపీ కొంచెం ఎక్కువ ఉంది. షుగర్ ఎప్పటి నుంచి ఉంది? వాడుతున్నారా మన షుగర్? అవి ఆపేసి పాతవన్నీ వేసుకోండి. ఇవి ఉందా? టాబ్లెట్ వేసుకున్నావా? షుగర్ చూపించుకో. పడిపోతే చూపించాను డాక్టర్. ఇప్పుడు మళ్ళీ పెయిన్ వస్తుందని ఎందుకని ఇప్పుడు కొంచెం నడిచిన ఎంఫామ్ చేసింది నడుస్తుంటూ వస్తున్నాను. కొనుక్కొని ఇట్లా కూర్చోండి. బాగా రేత్రే బాగా ఉంటారు అంటున్నారా దేనికి ఎవరి పెద్ద ఏంటండి బాగున్నారా? నువ్వు వ్యాపారానికి ముందు బాగున్నామ్మా. ఇంకే బిల్లు వేసుకోవటం మూడు పూట్ల
ఉంటే అందరూ చాలా మంది వచ్చారంటున్నారు. ఇప్పుడు డాక్టర్ గారికి తెలిసిపోయింది. నేను కూర్చుంటాం. ఏంటి కాళ్ళగా డాక్టర్ చెప్తారు అది ముందే ఉండాలి. అది బాగానే ఒకసారి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్. కృష్ణ పిక్చర్ ప్యాలెస్ తెలుసా? అక్కడికి రా. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ అని అడ్రస్ ఎంత చూపించండి. చెప్పి తీసుకొని ఫోన్ చేసిన తర్వాత వస్తున్నాను స్కూల్లో వస్తుందంటే అబద్ధమే. రాత్రి కూడా ఇంట్లో కూడా వచ్చింది సార్. హనీఫ్ హనీఫ్ మరి నొప్పికి బిల్లలు పెడుతున్నాను. పెద్దదాన్ని అయిపోయాక పోతే వాళ్ళ ముఖ్యంగా అబ్బాయి డేగల ప్రభాకర్ గారు నేను అడిగాను మెడికల్ క్యాంప్ డివిజన్ పెట్టయ్యాని. అడిగిన వెంటనే వచ్చి పెట్టాడు. కాబట్టి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఉచితంగా మందులు ఇస్తారు, ఉచితంగా బీపీ, షుగరు, ఈసీజీ అన్నీ ఉచితంగా తెస్తారు. డాక్టర్లు ఉచితంగా చూస్తారండి. మన మెడిసిన్ కూడా ఉచితంగా ఇస్తారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఈ వేదిక పెద్దలందరికీ మరొకసారి నమస్కారం అండి. ఇక్కడ సంస్కృతి కమిటీ స్కూల్ అనుభవంలో మన ప్రభాకర్ రావు గారు మన తెలుగుదేశం ప్రెసిడెంట్ అంట. నాకు ఇప్పుడే పరిచయం. వారందరూ కూడా ఇప్పుడు మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఇక్కడ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చి చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ చూపించుకొని ఎంతో బాగుంటే అందరం బాగుంటాం. కాబట్టి ఆ ఉద్దేశంతో అక్కడక్కడ చాలా మంది పెడుతున్నారు.
ఇప్పుడు వారు ఈ రోజు పెట్టారన్నమాట. స్కూల్ పిల్లలు కానీ అందరు కానీ పెద్దలు కానీ అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చూపించుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీమండ. డివిజన్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ రావు గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపెయిన్ ప్రతి వార్డుకి ప్రతి వారము ప్రతి చోట మెడికల్ క్యాంపెయిన్ పెట్టి డాక్టర్ గారిని వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మన గుంటూరు ప్రజలు అందరూ బాగుండాలని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న డేగల ప్రభాకర్ అన్న గారికి ముందుగా నమస్కారాలు. ఈరోజు డేగల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మెగా మెడికల్ క్యాంపుకి అధ్యక్షత వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇక్కడ అందరూ చిరపరిచితుడు శ్రీ దుర్గా ప్రసాదరావు గారికి, నగర పార్టీ అధ్యక్షులు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ రావు గారికి, డాక్టర్ అన్వేష్ కుమార్ గారికి, మేడం గారు రామలక్ష్మ గారికి, తాడిబాకు సుబ్బారావు గారికి, విజయలక్ష్మి గారికి, మా స్వామి గారికి అందరూ కూడా పేరు పేరు నమస్కారం అండి. మన రీసెంట్గా మన కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి మేడం గారు హస్బెండ్ బేల వెంకటేశ్వరరావు గారికి, ఇక్కడికి వచ్చిన నాతోటి నాతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు మెగా క్యాంప్కి వచ్చినటువంటి మెడికల్ టీంకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ, ప్రతి వారం సెవెన్ హిల్స్ ఫార్మసీ ఆధ్వర్యంలో ఒక్కొక్క డివిజన్లో జరుగుతున్నటువంటి మెగా క్యాంపుకి అత్యవసర స్పందన లభిస్తుంది. ప్రభాకర్ గారు మంచి హృదయంతో ఒక్కొక్క వారం ఒక్కొక్క డివిజన్లో అవి కూడా మాస్ ప్రాంతాలు ఎన్నుకొని ఇట్లా సీతనగర్ అని మరి పాతగుంటూరు అని ఆయన ఐడిపి కాలనీ ఇట్లా ఎన్నుకొని పెడతాం. చాలా సంతోషదాయకం. ప్రభుత్వం ఇళ్ల ముందుకు వైద్యం వస్తుంది, ఇంటి అన్నమాలకు వైద్యం వస్తుంది మాయమాటలు చెప్పి జనాలు నమ్మించి మోసం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నటువంటి ఆయన ఈ క్యాంపుల ద్వారా కొంతవరకైనా సమాజానికి న్యాయం చేయాలి, సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో పెడతాం. వారి యొక్క దాతృత్వానికి మనందరం కరతల దూరం మధ్యన వారికి ఒకసారి తప్పిదలతోటి వారికి ఒకసారి శుభాకాంక్షలు. ఇదే కాకుండా కూడా ఆ రోజున ఎస్పీఎఫ్స్లో కానీ ఎస్పీఎఫ్ సిబ్బంది శానిటైజర్ సిబ్బందికి అందరు కూడా మాస్కులు శానిటైజర్లు వెళ్ళగట్టలేనంతగా ట్రస్ట్ ద్వారా ఈ ఎన్ని కూడా డిస్ట్రిబ్యూట్ జరిగింది. ప్రభాకర్ గారు ఇచ్చే కార్యక్రమం కూడా ఒకసారి ఎక్కడో ప్రాంతం ఎన్నుకొని పెట్టాలని వారికి సూచిస్తూ, అదేవిధంగా వారి అనుకున్నటువంటి డాక్టర్ బృందానికి కూడా ముఖ్యంగా వాళ్ళ టీంకి అధినేటువంటి డాక్టర్ అన్వేష్ కుమార్ గారికి నాతో వచ్చిన అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా పేరు అన్వేష్ కుమార్, ఎండి జనరల్ మెడిసిన్, ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్ అండి. సో మా హాస్పిటల్లో ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇట్లా ఎవ్రీ సండే క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. సో ఇది నాకు 5వ క్యాంప్ అండి. సో ప్రతి వారం ఈ క్యాంపు నిర్వహించడంలో ఆయన మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. మేము కూడా ప్రతి వారం క్యాంపుకి వెళ్ళినప్పుడు పేషెంట్స్ని చాలామందిని ఐడెంటిఫై చేస్తున్నాము. వాళ్ళలో కొంతమంది ట్రీట్మెంట్ అనేది కొంచెం అంటే తక్కువ టైం తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్ అనేది ఎప్పుడైనా కొంతమందికి లాంగ్ టర్మ్ తీసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి. అలాగే ఇప్పుడు కొత్తగా మనకి ఏంటంటే ఈ సీజనల్ వేరియేషన్, క్లైమేట్ చేంజ్ అయ్యి ఫీవర్స్ రావటము, ఈ ఫీవర్స్లో కొంతమందికి డౌట్స్ మెయిన్గా వచ్చేది ఏంటంటే ఇది నార్మల్గా వచ్చే ఫీవరా లేకపోతే ఇన్ఫెక్షన్ వలన. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కోవిడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వీటిలో ఏదని ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టంగా ఉంది. ఫీవరు ఒకరోజు అట్లా ఉండి తగ్గిపోయే ఫీవర్స్ అనేది నార్మల్ ఫీవర్స్ అండి, వాటిని పెద్దగా మనం పట్టించుకోకర్లేదు. అలా కాకుండా ఫీవర్ కంటిన్యూస్గా 2-3 రోజుల నుంచి ట్యాబ్లెట్ వేస్తున్నా తగ్గట్లేదు అని అంటే కొంచెం దాన్ని చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ మనకి రిజల్ట్స్ అంత బాగోవు. అంటే లాంగ్ టర్మ్ ట్రీట్మెంటు, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటము, ఒక్కొక్కసారి పేషెంట్ మళ్ళీ వెనక్కి రావడం కూడా కష్టమవుతుంది. అందుకని ఫీవర్ అనేది కొంచెం జాగ్రత్తగా మీరందరూ దాన్ని ఐడెంటిఫై చేసి, ఇంతకుముందు ఫీవర్ అంటే చాలా ఈజీగా ట్యాబ్లెట్ షాప్లో ట్యాబ్లెట్ తెచ్చుకొని వేసుకొని అట్లా పడుకుంటే తగ్గిపోయేది. కానీ ఇప్పుడు కొంచెం అది డేంజర్గా మారుతుంది.
ఇప్పుడు వచ్చే కోవిడ్ లక్షణాలు మళ్ళీ మారినాయి. ఇంతకు ముందులాగా టేస్ట్ పోవటము, లేదంటే తలనొప్పి, ఫీవరు అట్లాగేం లేదు. పేషెంట్ డయేరియాతో కూడా కంప్లైంట్, అంటే మోషన్స్ ఎక్కువసార్లు అయినా కూడా అది కోవిడ్ లక్షణం కింద తీసుకుంటున్నారు ఇప్పుడు. సో అందుకని ఏది ప్రాబ్లము ఎట్లా ఉంది, ఇదే ప్రాబ్లం అయితే ఇదే అనేది చెప్పలేకపోతున్నాం. అట్లాగే హార్ట్ అటాక్ అనేది చెస్ట్ పెయిన్, గుండెలో నొప్పి అనేది కాదండి. గ్యాస్ ట్రబుల్తో వచ్చినా కూడా అది హార్ట్ అటాక్ కిందే వెళ్తుంది. ఇప్పుడు అన్నీ కూడా మారిపోయినాయి. సో ఏజ్తో సంబంధం లేదు. తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు అని అనడానికి కూడా లేదు. సో అందుకని ఇక్కడ మేము క్యాంప్లో స్క్రీనింగ్ ప్రకారంగా ఫీవర్లు ఒకటి, రెండోది ఈసీజీ, హార్ట్ అటాక్ పేషెంట్స్కి కానీ గుండె నొప్పి ఉన్న, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఈసీజీ చూడటము, షుగర్ బీపీలు చెక్ చేసుకొని ఏదన్నా చిన్న ఇబ్బంది ఉన్నా మళ్ళీ దాన్ని హాస్పిటల్లో రీచెక్ చేసుకుంటానికి క్యాంప్స్ అనేవి నిర్వహిస్తున్నాము. సో వీటన్నిటిని మీరు అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ప్రతి ఆదివారం ఎంతో పెద్ద మనసు చేసుకొని ప్రతి ఒక్కరి ఆరోగ్యం నా బాధ్యతగా అని వారు భావించి వయప్రయాసాలు నేర్చుకొని నగరంలోని అతిపెద్ద డాక్టర్స్ని సంప్రదించి వారి చేత సేవలు మీ అందరి కొరకు అందిస్తున్న శ్రీ డేగల ప్రభాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఆ సాంబశివుడు వారు ఎప్పటికీ ఆయురారోగ్యాలు ఇస్తూ కాపాడాలని, వారి సంస్థలు అభివృద్ధి చెందాలని కాబోయే మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. రకరకాలుగా సీజన్ వారి జ్వరాలు కానీ అనేక రకాలుగా చిన్న చిన్న పిల్లలకు కూడా హార్ట్ స్ట్రోకులు రావటం అనేది చాలా దారుణమైనది. మరి ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందిస్తా అని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ఏ రకంగా కూడా చూసినా కానీ జనరల్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా వెళ్ళినా కానీ పేషెంట్లకి సరైన సదుపాయాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకునే నాదులు లేరు. మరి మురికివాడలో పేద ప్రజలు ఉన్న చోట మరి సీజన్ వారి జ్వరాలు వస్తే మరి కనీసం చిన్న చిన్న మెడికల్ క్యాంపుల ద్వారా అయినా కానీ వాళ్ళకి కొన్ని టెస్టులు చేసి ఆ టెస్టుల ద్వారా మరి వాళ్ళకి ఏదైతే మరి ప్రాబ్లం ఉందో ఆ జబ్బును కనుక్కొని మన వంతు సహాయ సహకారాలు అందించి వాళ్ళకి మరి మందులు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని చెప్పేసి ఆ టెస్టులు కూడా పెట్టుకోలేరు. కాబట్టి వాళ్ళకి ఉచితంగా మరి టెస్టులు చేయించేసి అట్లనే ఈసీజీ కూడా మరి స్ట్రోక్లు వస్తున్నాయి ఈ మధ్య. మరి వయసు ఒకప్పుడు 50 సంవత్సరాల తర్వాతే ఎవరికైనా కానీ హార్ట్ స్ట్రోక్ అంటే ఇప్పుడు అదేమీ లేదు. 20 సంవత్సరాల పిల్లలకు కూడా మరి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. కాబట్టి ముందుగానే ఈ స్ట్రోక్ వస్తుందా రాదని తెలియడానికి ఈసీజీ ద్వారా కొంత గమనించవచ్చు. అది కూడా మనం ఉచితంగా ఇక్కడ ఏర్పాటు చేసాం. ఇవన్నిటి కూడా మా యొక్క ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ ప్రజా పరిపాలన అని చెప్పేసి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పేదలు బడుగు బలహీన వర్గాలకి మేము సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పేసి ఈ రోజున ఆరోగ్యాన్ని మరి వాళ్ళు పట్టించుకోకుండా కొత్తగా ఆరోగ్యశ్రీ పథకాల్లో మరి రేట్లు పెంచాము, 25 లక్షల దాకా పెంచామని చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకాల కోసం ప్రజలందరూ కూడా హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళకి మేము చేసిన వైద్యానికి ఇంతటి డబ్బులు ఇవ్వలేదు, మేము కొత్త వైద్యం యాడ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చేయట్లేదు. అట్లానే మరి జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మరి చాలా తీవ్రమైన ప్రాబ్లంతో పోతే వాళ్ళకి సర్జరీ ఇమీడియట్లీ చేయాల్సిన ఎమర్జెన్సీ సర్జరీని కూడా 2-3 రోజుల పాటు చేయడానికి అక్కడ సరైన అవకాశాలు సదుపాయాలు లేకపోవటం వల్ల వాళ్ళు మరణిస్తూ ఉన్నారు. ఇటువంటి ఘోరమైన పరిస్థితుల్ని మరి పేద ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. అట్లానే ఇటువంటి వర్షాలు పడింది మొన్న తుఫాను వల్ల మురికివాడలో చాలామందికి ఆ మురికి నీళ్ళు వచ్చి దానివల్ల దోమలు పెరిగి జ్వరాలు వచ్చి దానివల్ల కూడా వాళ్ళు కనీస సదుపాయాలు జ్వరాలు ఏ జ్వరం వచ్చింది, మలేరియానా, డెంగ్యూనా, లేకపోతే ఇంకో జ్వరం, టైఫాయిడ్ అనేది లేకుండా అవి కొనుక్కోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే మరి ఏదైనా కానీ మన ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి మన వంతు సహాయ సహకారాలు తెలుగుదేశం పార్టీ తరఫున మన నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి మన వంతు సహాయ సహకారాలు మనం గవర్నమెంట్లో లేకపోయినా ఉన్నా వాళ్ళ వెనక మనం ఉంటాం, అండగా ఉండాలని చెప్పేసి మా నాయకత్వానికి అందరికి కూడా తెలియపరిస్తే మేము ఇమీడియట్లీగా ప్రతి చోట
ఎక్కడైతే పేద వర్గాల వారు ఉన్నారో అక్కడికి వచ్చేసి మెడికల్ క్యాంపులు ఇచ్చి ద్వారా ఇప్పుడు దానికి మాతో పాటు సహాయ సహకారాలు అందించడానికి ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వారు కూడా ముందుకొచ్చి మరి వాళ్ళ వైద్య బృందంతో ప్రతి చోటకు వచ్చి కూడా వాళ్ళు కూడా ఎంతో టైం వెచ్చించి ప్రతి ఆదివారం కూడా మాతో పాటు సహాయాన్ని అందిస్తున్నట్టు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఇటువంటి కార్యక్రమానికి మరి ఆ ఏరియాలో ఉన్నటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అంటే వాళ్ళు సహజంగా మాకు నాయకత్వం మేము వచ్చాం కాబట్టి చేస్తారు. అట్లా కాకుండా కూడా ఇప్పుడు రామలక్ష్మమ్మ గారు, అట్లానే కొంతమంది విజయలక్ష్మి గారు, అట్లాగా వీళ్ళు కూడా సామాజిక బాధ్యతగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి వాళ్ళు కూడా టైం వెచ్చించి అసలు జనాలకు తెలియజేయటం, ఇట్లా మెడికల్ క్యాంపులో ఉందమ్మా ఈ సెంటర్లో దాన్ని వినియోగించుకోండి, తద్వారా మనకి ఏదైనా ఉన్నా తెలిసినా కానీ దాని ద్వారా సరైన ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనే ఉద్దేశంతో మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఇటువంటి క్యాంపుల్ని మీ అందరూ ఎక్కడికక్కడ పెద్దలు ఎక్కడైతే ఏ వార్డులో ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా పెద్దలు మాబోటోలతో సంప్రదించేస్తే వాళ్ళకి మేము సహాయ సహకారాలు ఎన్నింటి ఉంటామని చెప్పేసి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమానికి ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పేసి మా నాయకులను కూడా కోరుతూ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఇలానే అందరూ